బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఐ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ ను డ్యూటీలోకి తీసుకోవాలంటూ ఐ న్యూస్ వరుస కథనాలు ప్రచురించి అతనికి మద్దతు నిలిచింది. జగిత్యాల కాంగ్రెస్ ధర్నా చేస్తుండగా బస్సు నడుపుకుంటూ వెళ్తున్న అశోక్ ముందు వడ్లు కొనమని మంత్రికి చెప్తూ ఉండడంతో మాట్లాడడంతో ఈ వివాదం తెరమీదకొచ్చింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆర్టీసీ అధికారులు డ్యూటీకి రావద్దంటూ రిమూవల్ లెటర్ జారీ చేశారు. అయితే తాను ఎలాంటి రాజకీయ పార్టీని గాని నాయకుడిని గాని విమర్శించలేదని, రైతుల సమస్యల గురించే మాట్లాడానని అశోక్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో విస్తృత చర్చ జరగడంతో పాటు ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు అశోక్ కు మద్దతుగా నిలిచాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చి తనపై జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లుగా అశోక్ తెలిపారు. తనకు అండగా నిలిచిన ప్రజలకు, రాజకీయ నాయకులకు, అలాగే మీడియాకు అశోక్ కృతజ్ఞతలు తెలియజేశారు. అండి నన్ను మళ్ళీ జాబ్లోకి తీసుకున్నారు. మళ్ళీ మంత్రి గారు ఫోన్ చేసి ఆయనను పెట్టుకోండి అని చెప్పేసారు. డిఎం గారు ఫోన్ చేసిన వల్ల వెళ్ళిపోయినాను. పోయి నిన్న నైట్ పోయి మాట్లాడి వచ్చింది. ఇవాళ మార్నింగ్ నాకు డ్యూటీ ఇచ్చారు. నాకు డ్యూటీ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు సహకరించిన రాజకీయ నాయకులు కానీ, మీడియా వాళ్ళు కానీ, ఐ న్యూస్ వాళ్ళు కానీ చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ప్రజలు కూడా చాలా నాకు సపోర్ట్గా ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు. మంచి ఆలోచనతో ఏం చేసి పొరపాటు లేదు. కాకపోతే ఒక కామన్ మ్యాన్ గా నేను మాట్లాడినా, దానికోసం వాళ్ళంతా వైరల్ చేసేది. కానీ అయినా కానీ నాకు అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ కృతజ్ఞతలు. ఓకే అండి, నన్ను మళ్ళీ జాబ్లోకి తీసుకున్నారు.